శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 16వ తేదీ ఫిబ్రవరి 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రవి, రాహువు, బుధుడు 4 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దశమంలో చంద్రుని యొక్క స్థితి సంచారం కూడా బాగుంది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, బాగుంది అంటే మనం ఏ పనిలో అయినా ముందరికి వెళ్ళవచ్చా, అలాగే లాభస్థానం చాలా బాగుంది అంటున్నారు, వ్యాపారాలు అలాంటివి మొదలు పెట్టవచ్చా. ఇప్పుడు శుక్రుడు అస్తంగత్వం అయ్యి ఇంచుమించుగా ఇవాల్టితో అస్తంగత్వం అనేది తీరిపోతుంది. ఇక ఆయన స్వతంత్రుడు అవుతూ ఉన్నారు. అయితే రవి గారి స్థితి లాభస్థానంలో చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి స్థితి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. లాభాల బాటలోకి ఉన్నట్టుగా ఉండి ఎలా వెళ్ళిపోతారు, పెట్టుబడులు పెట్టాలి, పార్ట్నర్స్ ఎవరన్నా ఉంటే దొరకాలి. ఇవన్నీ కూడా కొంచెం అంచెలంచెలుగా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకొని, ఈ దశమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు ఏకాదశంలో రవి గారు ఇంకా ఉంటారు కాబట్టి, సుమారుగా ఇంకా నెల రోజుల కాలం ఉంటారు కాబట్టి, వీరిద్దరి బలాలు, రవి చంద్ర బలాలు చూసుకుని మీరు కొత్త వ్యాపారాల గురించి ఆలోచించండి. అలాగే శుక్రాచార్యుల వారి బలం కూడా చాలా చాలా చెప్పుకోదగ్గది, కుజుని బలం కూడా చాలా చాలా చెప్పుకోదగ్గది. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని మీరు నిర్ణయం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఒక్కసారి నవగ్రహ యాగము, హోమము ఇలాంటివి నిర్వహించుకోవడము, ఇవి చేసినందువల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, మనశ్శాంతితో ఉంటారు, అందుకు యోగా చెయ్యండి, మీ కోరిక నెరవేరుతుంది, ప్రశాంతత ఉంటుంది. వృషభ రాశి వారికి అసలు చెప్పవలసిన అవసరం లేకుండానే గ్రహస్థితులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని. శని గారు లాభస్థానంలో చాలా బాగుంటూ ఉండగా, ద్వితీయ స్థానంలో గురుగారు చాలా బాగున్నారు. మరి 2 గ్రహాల యొక్క అనుకూలత మీకు ఏమని తెలియజేస్తోంది? ఊహించని విధంగా ధనలాభాన్ని తెలియజేస్తోంది, మొండిన పడిన పనులు అయిపోతాయని తెలియజేస్తోంది, కుటుంబము చాలా మంచి అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి తెలియజేస్తోంది, మీ మాట తీరు చాలా చాలా బాగుంటుంది, సన్మాన సత్కారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, సంతానం వల్ల అంత పెద్ద పూర్తిగా ఇబ్బందులు అయితే ఏమీ ఉంటాయని చెప్పడానికి లేదు, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు దొరుకుతాయి, వివాహాది శుభకార్యాలు జరగడానికి చక్కటి అనుకూలత ఉంది. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము దశమంలో చాలా అద్భుతంగా ఉంటూ రవితో కలిసి ఉంది. రవి గారు కూడా చాలా అద్భుతంగా ఉంటారు. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి అస్తంగత్వ దోషం చేత ప్రేమ వ్యవహారాలు కొంచెం బెసికేటట్టుగా ఉన్నాయి. ఈ విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. పితృవర్గ రీత్యా కూడా అనేక రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఇష్టదేవతారాధన చెయ్యండి, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అద్భుతమైన మనశ్శాంతి, ఆత్మసంతృప్తి, మనోనిగ్రహం, లాభాల బాట, దైవ కార్యాచరణ మీరు అనుకూలం అవ్వడము, అలాగే దైవం యొక్క సేవలో మీరు చాలా వరకు సమయాన్ని వెచ్చించడము జరుగుతుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింత అసజనకంగా ఉంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు సంచారం బాగుంది, తృతీయంలో కేతు సంచారం బాగుంది, అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నదో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గురువు గారి యొక్క స్థితి సంచారము రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ అవమానాలు అపనిందలు తగ్గిపోయి సన్మానాలు సత్కారాలు పెరుగుతాయి, మీ మాట తీరు బాగుంటుంది, ఉన్నత విద్య లభిస్తుంది, విద్య ఇంకా చదువుకోవాలి అనేటటువంటి ఆలోచనల్లోకి వెళ్తారు. ప్రాథమిక విద్య చదువుతున్నట్టు విద్యార్థులకి కూడా చాలా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, అన్నదమ్ముల రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీరు ఎవరికైతే సహాయం చేయాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి స్థితిలోకి వెళ్తారు, మీ సహాయాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, కుదురుతుంది అనేటటువంటి ఆశాజనకమైనటువంటి మాటలు వింటారు.
రెండు వర్గాల మధ్య మీరు ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఇరువురికి సమానమైనటువంటి ధర్మాన్ని తెలియచెప్పి సంయమనం చేస్తారు ఇద్దరి మధ్య. ఇది మీ మనో అభీష్టానికి, ఆ అభీష్టం నెరవేరడానికి దారితీసి చక్కటి ఆత్మసంతృప్తి లభిస్తుంది. యోగా చేయండి, ఆశ్రమ సేవ చేయండి, ఆలయ సేవ చేయండి, ఇష్ట దేవత పూజ చేయండి, ఇంటి ఇలవెల్పు పూజ చేయండి. చాలా చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. వ్యయస్థానంలో గురుగారి సంచారం బాగుంది. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము అస్తంగత్వం అవుతూ ఉన్న కారణం చేత అంత చాలా బాగుంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యయ ప్రయాసలకి ఓర్చి ఏ పనులైనా చేయవలసి ఉంటుంది. మీ మీద అభియోగాలు ఉండడానికి అవకాశం ఉంది. వాక్స్థానంలో కేతు గారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత మొదటి నుంచి జాగ్రత్తగా ఉండవలసిందే. ఈ కేతు సంచారం ఉన్న ప్రథమ రోజు నుంచి ఇప్పుడు కూడా అదే కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడు కూడా మాట విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు కూడా ఇది తెలియచెప్పడం జరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే మాతృవర్గరీత్యా అనుకూలమైన పరిస్థితులు తక్కువగానే ఉన్నాయి. ఏదైనా స్థిర చరాస్తుల గురించి మీరు కొనుగోలు చేయాలి, అమ్మకాలు చేయాలి అనుకున్నా కూడా కాస్త అనుకూలత తక్కువగానే ఉంది. అలాగే సంతాన రీత్యా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఇక సప్తమ స్థానమైనటువంటి మకర రాశిలో చంద్రుని యొక్క సంచారం మీకు అనుకూలమే అవుతూ ఉన్నప్పటికీ ఇక్కడ కుజుని యొక్క స్థితి సంచారము కూడా ఉంటూ ఉండడంతో చంద్రుని పవర్ తగ్గుతుంది, కుజుని పవర్ పెరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఓర్పు కలిగి ఉండాలి అనే నిర్ణయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము ఇక్కడ రాహు గారితో కలిసి ఉన్నందున అంత పూర్తిగా చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. అలాగే రవితో కలిసి కూడా ఉన్నది, ఇది కూడా అస్తంగత్వానికి సంబంధమే కాబట్టి పూర్తిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. అలాగే నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము మీకు పూర్తిగా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కొంత కర్మ ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి కర్మకారకుడు శనిగారు కాబట్టి నవమ స్థానంలో శనిగారి యొక్క సంచారము కొంత పూర్వజన్మ కర్మని సూచిస్తూ ఉంటూ ఉన్నప్పటికీ ఇక్కడ గురుబలం చాలా బాగున్న కారణం చేత అంత ఎక్కువగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయండి, మీ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలకు వెళ్ళండి, ఆశ్రమాలకి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. చాలా చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి వారికి ఈ రాహుకేతు శనిగారులకి తప్పనిసరిగా ప్రతిరోజు స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే షష్ఠ స్థానంలో కుజ చంద్రుల యొక్క యోగ్యత చాలా చాలా బాగుంటున్న కారణం చేత యోగవంతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే లాభస్థానంలో కూడా గురువుగారి యొక్క స్థితి సంచారము బాగుంది. ఈ మూడు గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు చాలా మంచినే కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాహుకేతు శనిగారుల యొక్క స్థితి సంచారాలు కూడా అంత బాగా లేని పరిస్థితుల్లో శుభాశుభ మిశ్రమ ఫలితాలే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శుభాశుభ మిశ్రమ ఫలితాల నుంచి శుభ ఫలితాలకి మీరు రావడానికి తప్పనిసరిగా రాహుకేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. అనుకోకుండా ఏవైనా చిన్నపాటి సమస్యలు ఎదురవుతున్నా కూడా వాటిని మీరు అత్యంత చాకచక్యంతో ఎదుర్కోగలుగుతారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో ఎక్కడ మీరు అధికమైనటువంటి ఆశలు పెట్టుకోవద్దు. మాతృవర్గ రీత్యా కొంచెం పర్వాలేదు, ఏదో ఒక విధంగా మనకి సహాయ సహకారాలు అందుతాయి. ఒక మాట సహాయమా, ఒక రెక్క సహాయమా, ఏదో ఒకటి మీకు చక్కగా
అనుకూలిస్తుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యానికి గాను మీరు యోగా చేయండి. ఆ తదుపరి ఈ చెప్పినటువంటి పరిహారాలు, రాహుకేతు శనిగారుల యొక్క పరిహారాలు కూడా తప్పనిసరిగా చేయండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్యన ఓర్పు కలిగి ఉండండి. ఏ విధంగా అయినా ఓర్పుతో ముందరికి వెళ్ళడమే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, రాహు 3 గ్రహాలు కూడా చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి. అలాగే వేరే ఇంకేమైనా గ్రహాలు బాగున్నాయా అని మనం చూసినట్టయితే ఇక వేరే ఏవి కూడా అంతగా యోగించబడడం లేదు. ఈ 3 గ్రహాల యోగ్యత చాలా బాగుంది. మరి చాలా బాగుంది కదా, ఇంకా అద్భుతంగా ఈ రోజంతా నడిచిపోతుందా అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహం ఇస్తూ ఉంటాయి. కాబట్టి శనిగారు ఏలినాటి శనిలో ఉన్నారు, గురుగారు దశమ స్థానంలో ఉన్నారు, కేతు వ్యయ స్థానంలో ఉన్నారు. వీళ్ళు పెట్టే ఇబ్బందులు వీళ్ళు పెడతారు. ఎక్కువ ధనము ఖర్చు అయ్యే పరిస్థితి, దాన ధర్మాల రూపంలో అనౌన్స్ చేసేస్తారు. విరాళాలు ఇచ్చే పరిస్థితి, అవి వెనక్కి తిరిగి వచ్చేవి కాదు. అలాగే పెట్టుబడుల మీద పెడదామా, సప్తమ స్థానంలో శని కూర్చొని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శనిగారిని దాటి మీరు ఈ పంపకాలు చేయలేరు, పెట్టుబడులు పెట్టలేరు. ఉన్నత విద్యకి వెళ్దామా, శుక్రాచార్యుల వారు అస్తంగతులైపోయే షష్ఠ స్థానంలో ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇవి ఏవి బాలేకపోయినా, ఏవి బాగున్నా మీరు వీటిని మంచి ఫలితాలని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నవగ్రహ హోమం చేసుకోండి. అలాగే శనిగారికి, గురుగారికి, కేతువుకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింత ఆశాజనకంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వారికి పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో శనిగారు, అలాగే నవమ స్థానంలో గురుగారు, ఏకాదశ స్థానంలో కేతువు చాలా చక్కటి విజయావకాశాలను ఇస్తున్నారు. మీరు కోరుకున్న జీవితంలో ఉంటారు. ఎదుగుదల ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. సంతానం కావాలంటే సంతానం కలుగుతారు. పితృవర్గ రీత్యా గొడవలన్నీ ఏమన్నా ఉన్న వాళ్ళకి అవన్నీ తగ్గిపోయి చాలా చక్కటి అన్యోన్యత ఏర్పడుతుంది. పితృవర్గ రీత్యా ధనము వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లేదా మీ తండ్రి గారు లేదా తండ్రి తరఫున ఉన్నటువంటి వారి యొక్క మాట మీకు చాలా పెద్ద మేలు చేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దైవభక్తిని ఇనుమడింపజేసుకుంటారు. ఊహించని విధంగా లాభాలు అందుతారు. ఒక్కటేమిటి, సమస్తమైన పనులు అయిపోతాయి. కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. స్థిర చిరాస్తుల రీత్యా బాగుంటుంది. కొనుగోలు అమ్మకాల విషయంలో బాగుంటుంది. ఒక్కటేమిటి, సర్వత్రా శుభం. ఇక చెప్పవలసిన అవసరం లేదు. ఈ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి, మరింత శోభాయమానంగా ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి తృతీయంలో కుజ చంద్రులు యోగిస్తున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బుధుడు యోగిస్తున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క యోగ్యత మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోంది. అయితే మీరు చెయ్యవలసిందల్లా ఏంటంటే వినయ విధేయతలు కలిగి ఉండడము, చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేయడము. 4 గ్రహాలు బాగున్నాయంటే మంచి ఫలితాలే, కానీ ఇటు శనిగారి ఫలితం లేదు, అటు రాహు ఫలితం లేదు, కేతు ఫలితం లేదు, అలాగే గురువు గారి ఫలితం లేదు. ఎప్పుడైతే 4 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత లేదో ఇక కొంచెం కుంటు పడుతుందన్నమాట వ్యవహారం. దీనిని మీరు బలోపేతం చేసుకోవాలి. తప్పనిసరిగా మనం ఈ సమస్యల నుంచి బయటికి రావాలి అనుకుంటే 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే యోగా చెయ్యండి, శివాభిషేకం చెయ్యండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, మీ ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినవి. ఒక్కొక్క 5-5 నిమిషాలు స్మరించుకున్నా, ఏదైనా స్తోత్ర పారాయణాలు చదువుకున్నా కూడా సరిపోతుంది. భక్తి ప్రధానంగా ఉండాలి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలోనూ, అలాగే మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, రుణభారాల రీత్యా, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా, ఉద్యోగ రీత్యా అన్ని విధాలుగాను శ్రమ కలిగి ఉన్నటువంటి కాలమే. ఈ శ్రమని మీరు తగ్గించుకోవాలి అంటే వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రవి, రాహు, బుధ 3 గ్రహాల సంచారము బాగుంది. అలాగే సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. వీరికి ఏ సహాయ సహకారాలు అందించినా
అవి చాలా చాలా ఎక్కువ అవుతాయి. మీరు ఒక 5% సహాయం చేశారంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా అది కనీసం అంటే 25% 30% సహాయం లాగా అయిపోతుంది. అంటే సహాయ సహకారాలు అందుకోవడంలో చాలా ఇనుమడించినటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది చాలా మంచి ఫలితం. అలాగే గురుబలం బాగా పెరిగి ఉన్నది. సప్తమ దృష్టి చేతనే గురుగారి యొక్క దృష్టిని రాసి ఉన్నది. ఇలాంటప్పుడు సన్మాన సత్కారాలు ఉంటాయి. అంటే మంచి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, మనోబలం సిద్ధిస్తుంది, ధనము పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, విద్య బాగుంటుంది. ఒకటేమిటి, అన్ని రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇది చెప్పదగ్గ సూచన అన్నమాట. అలాగే తృతీయ స్థానంలో కూడా యోగిస్తూ ఉన్న కారణం చేత ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆ ప్రణాళికలన్నీ కూడా ఆచరణలో ఉంటాయి. ఇది కూడా చాలా చాలా అద్భుతమైన విషయంగా తెలియచెప్పడం జరుగుతోంది. మీ మానసిక సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరడానికి అవకాశం ఉంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎన్ని రకాలుగా మీరు జాగ్రత్తలు తీసుకొని ఉన్నారో ఇప్పటి వరకు, ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చే రూపంలో గురుగారు సప్తమ స్థానంలో కూర్చునున్నారు, రాహు తృతీయంలో కూర్చునున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. అన్ని రకాలుగా ఉద్యోగ జీవితం బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఊర్లు వెళ్లేదాని రీత్యా బాగుంటుంది, దగ్గర ప్రాంతాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. ఇలా అన్ని అంశాలలోనూ మీకు ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చదవండి, మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. మకర రాశి వారికి రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజులు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు బాగున్నాయో, శని గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇంచుమించుగా 2025 సంవత్సరం మార్చి నుంచి ఉన్నారు. కాబట్టి ఇంకా ఉంటారు, ఇంకా 1 సంవత్సరంన్నర కాలం ఉంటారు. కాబట్టి వారు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఫలితాలు నిలకడగానే ఉన్నాయి. ఈ 3 గ్రహాల వల్ల, చంద్రుడి వల్ల కానీ, శుక్రాచార్యుని వల్ల కానీ, బుధుని వల్ల కానీ మీరు పొందే లబ్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మాట తీరు బాగుంటుంది, ఆలోచనలు బాగా చక్కగా అనుకూలిస్తాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు చేస్తారు, 10 మందికి సహాయ సహకారాలు అందించే దిశగా ఉంటారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే వాటిని మీ మనోబలంతోనే, బుద్ధిబలంతోనే, ఆలోచనలతో ఎదుర్కోగలుగుతారు. ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ ఖర్చు వస్తుంది, ఇది ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి అని చక్కగా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సంపన్నులు అవుతారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి. ఎన్నో రకాలుగా మీకు ఆ మానసిక బలం అనేది, ఆ మనోబలం అనేది పెంపొందింపబడి ఏ సమస్యనైనా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సామర్థ్యం, ఆలోచన బలం ఇవన్నీ కూడా తెచ్చుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన తప్పనిసరిగా చెయ్యండి. అలాగే ఏ ఆపదలు వచ్చినా గురువుగారి యొక్క ఆశీర్వచనాలు ఉన్నట్టయితే అతి త్వరగా వాటి నుంచి, ఆ కష్టాల నుంచి గట్టెక్కిపోగలుగుతారు. ఈ అతి త్వరగా ఇలాగా మంచి జరగడానికే యోగా చేయాలి, గురుగ్రహ స్తోత్రాలు చేయాలి. ఇవి కూడా తప్పనిసరిగా పాటించండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కుంభరాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. రవి, రాహు, శుక్ర, బుధుల కలయిక చేత అంత అనుకూలమైన పరిస్థితులు ఏమీ ఉండబోవడం లేదు. నిజానికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. అయితే ఇక్కడ రవి గారితోనూ రాహుతోనూ కలిసి ఉన్నందువల్ల అంత ఎక్కువగా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏవి కూడా కనబడబోవడం లేదు. అలాగే ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో కూడా కాస్త తక్కువగానే కనిపిస్తుంది. రుణభారాల విషయంలో కూడా నిందలు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గురువుగారి సంచారము చాలా చాలా బాగుంటున్న కారణం చేత కొంతవరకు మీకు సమయం అనేది లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసికమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కుంగదీసేటటువంటి పరిస్థితి, బలోపేతం చేసుకోవాలి ఆలోచనలని. ఎప్పుడైతే దృఢమైన ఆలోచనలు ఉంటాయో అప్పుడు అనేక రకాలుగా మానసిక దృఢం పెంపొందింపబడుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా కూడా రవి రాహు గ్రహాలకి
స్తోత్ర పారాయణాలు చేయండి. ఆదిత్య హృదయం స్తోత్రం చదువుకోండి. అలాగే రాహుగ్రహ స్తోత్రం కూడా పారాయణ చేయండి. ఇవన్నీ చేసినందువల్ల చాలా వరకు మీకు ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది. గురుబలం చాలా బాగుంది. పంచమ స్థానంలో గురుగారి యొక్క స్థితి సంచారము, దానివల్ల ఏమవుతుందనంటే మీకు అనుకోని విధంగా మంచి పేరు రావడము, మనోబలం పెరగడము, ధన ఆదాయం పెరగడము, కుటుంబంలో మనశ్శాంతి కలగడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా గురువుగారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు కూడా ఎక్కువగా పఠించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే శివారాధన చేయండి, ఈశ్వర అభిషేకం కూడా చేయండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది. మీనరాశి వారికి షష్ఠ స్థానము కేతు గారితోనూ, లాభస్థానము కుజ చంద్రులతోనూ యోగిస్తూ ఉండగా అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అయితే లాభాల బాట ఎలాగూ ఉంది, అది మనం ప్రతిరోజు చెప్పుకోని అవసరం లేదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకునే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. స్థాన చలనం అవుతుంది, అనుకూలం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అవుతుందా అవదా అనేది అది దైవేచ్ఛ. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తగ్గేటటువంటి పరిస్థితి, పితృవర్గ రీత్యా ఏదైనా సమస్యలు అధికం అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే స్థాన చలనానికి సంబంధించి కూడా మీరు ఎక్కువగా వ్యయ ప్రయాసాలకు లోనవ్వాల్సినటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, కొంచెం కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటూ ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడము, మాతృవర్గ రీత్యా లేదా స్థిర చరాస్తుల రీత్యా కొంచెం అధికంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సంతాన రీత్యా కొంచెం ప్రశాంత జీవితం వచ్చేటటువంటి స్థితి. ఇక రుణభారాల విషయంలో పూర్వం మీరు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరేటటువంటి దిశగా ఉంటాయి. ఈ భార్యాభర్తల అనుబంధ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విడాకులకి వెళ్ళిన వారికి విడాకులు మంజూరు అవుతాయి. ఇంకా వెళ్దాము, మన వల్ల కావట్లేదు, మనం ఇంకా విడిపోవాల్సిందే అనుకునే వారు కొద్దిగా ఓర్పు కలిగి ఆలోచించి ఉండండి. అవసరమైతే కొన్ని రోజులు విడిగా ఉండండి, వేరువేరుగా. అప్పుడు మీ అభిప్రాయాలు మారిన తదుపరి నిర్ణయం తీసుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. శివారాధన చేయండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. యోగా చేయండి. మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.